నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి మీనరాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి ఉగాది నుంచి ఉగాది వరకు చూసుకున్నట్టయితే కనుక తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మీరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, నూతన సంవత్సరం అనేది మనకి ఉగాది నుంచి మొదలవబోతుంది. అయితే శ్రీ విశ్వావసునామ సంవత్సరం సందర్భంగా చూసుకుంటే మీనరాశి వారికి ఎటువంటి ఫలితాలు కనిపించబోతున్నాయి అంటారు ఈ సంవత్సరం అంతా కూడా? మరి ముఖ్యంగా చూసుకుంటే ఈ వివాహాల విషయాల్లో కావచ్చు, లేకుంటే విద్యార్థులు కావచ్చు, లేక ఇప్పుడు సొంతంగా వ్యాపారాలు పెట్టాలనుకున్న వారికి కావచ్చు, ఏ విధమైన ఫలితాలు ఇవ్వబోతుంది అంటారు? తప్పకుండా. ఈ ఏదైతే మరి ఈ మీన రాశి అనేది ఇంకా సరే రాశుల్లోకి వచ్చేప్పటికి ఇది చివరి రాశి. అలాగే ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళకి కూడా ఏళ్ళనాటి శని ప్రభావం ఎదుర్కొంటున్న రాశుల్లో ఇది ఒకటి. సో ఈ మీన రాశికి కూడా ఏళ్ళనాటి శని అనేది ప్రస్తుతానికి ఇప్పుడు మరి శని వచ్చి వీళ్ళకి లగ్నం అంటే ఆ రాశిలోకి ప్రవేశించడం అనేది ఉంది. కనుక ఇక్కడి నుంచి ఏమవుతుంది అంటే కనుక కొద్దిగా ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం. సో ఈ ఏదైనా సరే రోడ్ల మీద నడిచేప్పుడు రోడ్డుని అడ్డదిడ్డంగా మనం దాటకూడదు. సో అటు వాహనాలని ఇటు వాహనాలని గమనించాలి. లేదంటే ఒకసారి ఎముకలకి కీళ్ళకి ఇబ్బంది ఉంటుంది. సో మన బాత్రూమే కదా అని వేగంగా నడిచేయకూడదు, కాలు జారి పడే ప్రమాదం ఉంటుంది. సో ఆ రకంగా వీళ్ళు కనుక జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బంది పడతారు. సో ఎముకలు కీళ్ళు నరాలు అనేది ఉంటుంది. తర్వాత కొంతవరకు దంత సమస్యలు రావడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో వాటికి రిలేటెడ్గానే ఎక్కువ అనారోగ్యం రావటం అనేది ఉంటుంది. సరే అనారోగ్యం అనేది మధ్య మధ్యలో వస్తుంది అనుకోండి, మనం మటుకు మన జాగ్రత్తలో మనం ఉండటం అనేది ఒకటి. ఇంకా మిగతా ఏవైతే మనకి అవసరమైన అంశాలు ఉన్నాయో అంటే సంపాదన ఎలా ఉంటుంది, భార్యాభర్తల మైత్రి ఎలా ఉంటుంది, పిల్లలు ఎలా ఉంటారు, ఇలా ఇవన్నీ మనం మాట్లాడుకోవాలనుకున్నప్పుడు ఆర్థిక విషయం అనేది వీళ్ళకి కూడా ఇంచుమించు ఆదాయము ఏమంటాం తక్కువ ఉంది. సో వ్యయం అనేది ఎక్కువ ఉంది, అదే వ్యయం సమానంగానే ఉంది, 5-5-2. కానీ రాజ్యపూజ్య అవమానాల్లో మాత్రం రాజ్యపూజ్యం 3 ఉంది, అది ఒకటే ఉంది అవమానం అనేది. సో కొంతవరకు అక్కడ రిలీఫ్ అనేది ఉంది. సో ఇక్కడ ఆదాయము అనేది మెయిన్ ఏంటంటే ఒక్కోసారి ఈ ఆరోగ్య రూపంగా కూడా ఖర్చు పడవచ్చు. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే వీళ్ళకి కూడా ఈ ఏడాది ఖచ్చితంగా కొన్ని మంచివి అంటే ఎప్పుడు కూడా శని లగ్నంలోకి ప్రవేశించినప్పుడు 2 ప్రమాదాలు ఉంటాయి, 2 లాభాలు కూడా ఉంటాయి. సో 2 ప్రమాదాలు ఏంటి అంటే కనుక ఒకటి ఇందాక మనం చెప్పుకున్నాం, మనకి మనంగా ఏదైనా సరే ఇలా అనారోగ్యాలు ఒకసారి. రెండోది ఏంటంటే ఇప్పటికీ మా వాళ్ళ ఇంట్లో ఎవరైతే దీర్ఘకాలిక రోగులు కానీ పెద్ద వయసు ఉన్న వాళ్ళు కానీ ఒక్కోసారి వాళ్ళకి గండాలు ఉంటాయి. సో అటు అమ్మ నాన్న తరాలు కానీ లేదా ఇంకా మన ఇంట్లో తాతలు అమ్మమ్మలు ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కానీ అలా వీళ్ళలో ఒకళ్ళకి గండం దాకా ఉంటుంది. సో ఇవి 2 ప్రమాదాలు. అంటే వాటి మన వ్యక్తిగత ఆరోగ్యము, మనకి ప్రాణ ప్రమాదం లేదు వ్యక్తిగతం, కానీ మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ ఆరోగ్యంలో కానీ ఒక్కోసారి కాంప్లికేట్ ఉండొచ్చు. అది 2 ప్రమాదాలు. ఇక 2 శుభాలు ఏంటి మంచి, ఈ 2 మంచుల్లో ఏంటంటే ఖచ్చితంగా ఇంట్లో ఇప్పుడు ఒక శుభకార్యం అనేది జరిగి తీరుతుంది. ఇంటికి ఎవరైతే మీనరాశి వారు ఉంటారో ఖచ్చితంగా శుభకార్యం అనేది జరుగుతుంది. సో వాళ్ళ సంతానం పెళ్ళి కానీ ఏదైనా ఎప్పటి నుంచి ఏదైనా సరే గృహప్రవేశానికి వేచి ఉంటే కనుక అప్పటిదాకా బిల్డర్ మనకి దేకిచ్చాడు. ఎందుకంటే అలాగే ఏళ్ళ నడుస్తుంది కదా, పలానా టైంలో మీకు ఇల్లు అప్పచెప్తాం అని అన్నా కానీ అప్పటిదాకా మన చేతికి ఇవ్వడు. సో ఈ ఏడాది మనకి అప్పచెప్తాడు ఆయన. సో అందుకని గృహప్రవేశం అయినా చేసుకుంటాం. సో ఆ రకంగా ఒక శుభం జరగటం అనేది ఉంటుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే మన యొక్క సంతానంలో పెళ్ళి అనేది పక్కన పెడితే వాళ్ళు ఖచ్చితంగా ఒక మంచి స్థాయిలో నిలదొక్కుని మన పేరు తేవటం. ఏమండి మా అబ్బాయి పలానా కంపెనీకి చీఫ్ అయ్యాడండి, లేదా మా అబ్బాయి పలానా దానికి మంచి మేనేజర్ అయ్యాడండి, ఇలాంటి మంచి అనేది ఉంది కదా, ఆ మంచిని ఈ ఏడాది వీళ్ళు అనుభవించడానికి ఉంటుంది. సో ఇక కొంతవరకు ఏంటంటే గత ఏదైతే మనకి అంతకుముందు ఉన్న కన్యారాశి, వీళ్ళు ఆపోజిట్ రాశులు ఇవి, కన్యాను మీనం ఎదురుబదురు రాశులు ఇవి. సో ఇటు కన్యకి ఎలాగైతే ఇబ్బందులు ఉన్నాయో ఇటు మీనరాశి వాళ్ళకి కూడా భార్యాభర్తల మధ్య తరచూ ఏవో రకమైన ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళిద్దరికి కొట్లాటలు లేవనుకోండి, సపోజ్ రోగాలు, భార్యకు బాగున్నప్పుడు ఏమో భర్తకు బాగుండదు, భర్తకు బాగున్నప్పుడు భార్యకు బాగుండదు, ఇంకేముంది ఇంట్లో మంచమే ఉండదు.
సో అందుకని ఆ రకంగా ఇబ్బంది పడటం అనేది కూడా ఉంటుంది. సో ఎవరో ఒకరు ఎప్పుడు మంచం మీద ఉంటే ఉపయోగం ఉంది. సో ఆ రకంగా ఒకటి. తర్వాత లేదు వీళ్ళకి పాపం భర్త గారేమో ఆనందంగా విదేశాలకు వెళ్ళిపోతున్నారు, నా వెనకాల నువ్వు పరిగెత్తుకొచ్చా అంటాడు, కానీ వీడికి వీసా రాదు. సో ఆ రకంగా తాత్కాలికంగా వీళ్ళిద్దరూ వేరుపడాల్సిన పరిస్థితి. సో అలాంటిది ఇటు కన్యారాశికి ఎంత అవకాశం ఉందో అటు మీనరాశికి కూడా అంతే అవకాశం ఉంది. సో ఏదో రకంగా భార్యాభర్తలు తగువులు వచ్చి కొందరు, తగువులు రాక కొందరు, ఇలా ప్రయాణాల రీత్యా కొందరు, ఎంతో కొంత రోగాల బారిన పడి కొందరు, ఎంతో కొంత విముఖంగా ఉన్నారు. సో వాళ్ళకి ఇప్పుడు మే నుంచి నెమ్మదిగా ఊరట లభిస్తుంది. సో మే మధ్య నుంచి ఖచ్చితంగా భార్యాభర్తలు ఇద్దరు కూడా మళ్ళీ ఒక గూటికి చేరటం. సో ఆనందం పెరుగుతుంది. తర్వాత భార్యాభర్తల మధ్య ఉండే ఈ అనారోగ్య సమస్యలు కూడా కొంతవరకు తగ్గుతాయి. ఆకస్మికంగా మనం చెప్పింది ఒకటే అనారోగ్యం చెప్పాం, వాడు దంతాలకు సంబంధించిన రావచ్చు, కొంతవరకు ఎముకలు కీలకి, మిగతా ఆరోగ్యాలు బాగుంటాయి. సో అక్కడి నుంచి నెమ్మదిగా అలాంటివి ఏమైనా సరే అంతకుముందు పీడిస్తున్న రోగ బాధలు ఏమైనా ఉంటే వాటి నుంచి ఉపశమనం లభించడం అనేది ఉంది. సో కనుక ఆ రకంగా వీళ్ళు కొంత చేసుకోవచ్చు గుండె మీద. తర్వాత విద్యార్థులు వచ్చేప్పటికి ఏంటంటే ఉన్న ప్రాంతం కాకుండా వేరే ప్రాంతానికి వెళ్ళి చదివితే ఇంకా మంచి అభివృద్ధిలోకి వస్తారు. ఉన్న చోట మాత్రం పెద్దగా అభివృద్ధి ఉండకపోవచ్చు, అంతంత మాత్రంగానే ఉండొచ్చు. అంటే మన పిల్లల్ని ఏదైనా సరే మనం హాస్టల్లో పెట్టి చదివిద్దాం లేదా బయటికి వెళ్ళి చదివిద్దాం అనుకుంటే అది మంచి నిర్ణయం ఈ మీనరాశి వాళ్ళకి. సో పంపించాలా వద్దా అనే డైలమా అక్కల్లా. అలాంటి ఆలోచన మీకు వచ్చి ఉంటే కనుక ఇప్పుడు అమలు చేయండి, పర్వాలా, ఇప్పుడు వెళ్ళటమే మంచిది. సో అలా ఏదైనా సరే ఉన్న చోట కాకుండా బయట ప్రాంతాల్లో అభివృద్ధి పిల్లలు సాధించడానికి ఇది రైట్ టైం. ఓకే. సో అందుకని ఆ రకంగా కూడా మనం నిర్ణయాలు కావాలంటే తీసుకోవచ్చు. ఇక కొత్తగా ఎవరైనా అంటే వ్యక్తిగతంగా నేననేది పిల్లలు కాదు, మనమే విదేశాలకు వెళ్ళాలనుకుంటే ఇది రైట్ టైం. సో వాళ్ళు కూడా ఇప్పుడు అందులో వ్యయస్థానానికి రాహు వస్తాడు మే మధ్యలోంచి. సో అక్కడి నుంచి వీళ్ళైనా సరే విదేశాలకి వెళ్ళాలనుకుంటే కనుక సాధ్యమవుతుంది. తర్వాత ఎవరైనా సరే పుణ్యనదుల్లో స్నానం చేయాలంటే కనుక సాధ్యమవుతుంది. అంటే గంగా, ఏవైనా సరే మంచి మంచి పుణ్యనదులు ఏవైతే ఉంటాయో అలాంటి నదుల్లో ఈ ఏడాది వీళ్ళు ఖచ్చితంగా ఒకసారైనా మొలక వేసే అవకాశం వస్తుంది ఎక్కువ శాతం మందికి. సో అది ఆ రకంగా మంచి జరగటం అనేది కూడా ఉంటుంది. ఇక మరి కొత్తగా పెళ్ళి కావాల్సిన వాళ్ళకి అవుతుందా లేదా అలా చూసినప్పుడు కూడా ఇప్పటిదాకా ఈ రాహుకేతు అనేది వీళ్ళిద్దరు కూడా ఎదురు బదులు ఉన్నారు. దానివల్ల సంబంధాలు కూడా దగ్గర వచ్చి ఒక్కోసారి కుదరని పరిస్థితుంది. అది ఇప్పుడు మనకి పోతుంది. సో ఖచ్చితంగా ఈ ఏడాది ఏదైనా సరే కొత్తగా పెళ్ళి కావాల్సిన వాళ్ళకి కూడా పెళ్ళయ్యే మార్గాలు ఎక్కువ ఉన్నాయి. అయితే వీళ్ళు ఏదైనా సరే కొంత ఇబ్బంది పెట్టేది లేదా వాళ్ళు ఇబ్బంది తెచ్చుకునేది ఏదైనా ఉంటే ఒక రేవతి నక్షత్రం వాళ్ళే. సో ఈ వివాహాన్ని ఒక పట్టాన్ని ముందుకు తీసుకెళ్ళకపోవటం, కాసేపు మనకి పెళ్ళి కావాలంటాం, కాసేపు వద్దంటాం, ఈ రకంగా కొంత ఇబ్బంది పెట్టేది ఏదైనా ఉంటే అది రేవతి నక్షత్రం ఉంటుంది. మిగతా 2 నక్షత్రాలు వాళ్ళవి పీటలకు ఎక్కుతాయి పెళ్ళిళ్ళు. సో అందుకని వాళ్ళకి కొంతవరకు అదృష్టం ఎక్కువ ఉందని చెప్పాల్సి ఉంటుంది. సో ఇది ఈ రకంగా మీన రాశికి ఉంది. అయితే గురువుగారు మీనరాశికి అన్ని విషయాల్లోనూ కొంచెం బాగానే ఉంది, కానీ ఆరోగ్య విషయంలో చూసుకున్నా లేకుంటే ఆదాయ విషయంలో చూసుకున్నా ఆదాయం ఎంత వస్తుందో ఖర్చు కూడా అంత అవుతుంది. కాబట్టి మరి ఈ రెండింటిని కొంచెం చక్కగా సరిదిద్దుకోవాలి అంటే కనుక ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు? తప్పకుండా వీళ్ళు ఏడాదంతా కూడా ఎక్కువగా దుర్గాదేవిని పూజిస్తే మేలు జరగడానికి ఉంటుంది. కనుక దుర్గాదేవికి ఎప్పుడైనా సరే మనకి అవకాశం ఉంటే కనుక మంగళవారాలు ఇంట్లోనే పులిహార అంటాం కదా. సో పులిహార నివేదన చేయటం అనేది ఒకటి. అది కూడా లేకపోతే ఉత్తి నిమ్మకాయ నీళ్ళు, అంటే అప్పుడు దాంట్లో ఏంటంటే మనం ఏవి ఉప్పు పంచదార అలాంటివి ఏం కలపకూడదు. మనం నైవేద్యం పెట్టేదాకా తర్వాత మనం దాంట్లో ఏదైనా ఉప్పు కానీ పంచదార కానీ చేర్చుకుని మనం తాగాలంటే తాగొచ్చు. కానీ ఫస్ట్ ఆవిడికి పెట్టేప్పుడు మటుకు ప్లెయిన్గానే ఉండాలి. సో ఉట్టి నిమ్మకాయ నీళ్ళే ఉండాలి. సో ఉట్టి నిమ్మకాయ నీళ్ళైనా పెట్టచ్చు, లేదు అంటే కనుక పులిహోరైనా నివేదన చేయొచ్చు. ఈ 2 పద్ధతుల్లో ఏదో ఒకటి చేయొచ్చు. ఇవి 2 కూడా కుదరని పక్షంలో మంగళవారం పూట కొద్దిగా కుంకుమ కలిపిన నీళ్ళు ఏదైనా సరే చెట్టు లేదా మొక్క మొదల్లో పోస్తూ ఉండాలి. అలా మంగళవారాలు అప్పుడప్పుడు చేస్తూ ఉంటే మంచిది. ఆ రకంగా చేసినట్టయితే తప్పకుండా ఉన్నంతలో వీరికి పరిష్కారం లభించడం అనేది ఉంటుంది.
చాలా చక్కగా వివరించారు గురుగారు. అయితే మీనరాశి వారికి ఉన్న ఫలితాలతో పాటు చిన్న చిన్న రెమెడీస్ ఏ విధంగా చేసుకుంటే ఉన్న సమస్యల నుంచి కొంచెం తొందరగా బయటపడడానికి అవకాశం ఉంటుందో చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు.